మేము చదువుతున్నప్పుడు ఒక పద్యం ఉండేది. తోడైన మధ్యలో గ్రామణ కలుగుంటాయి కలరాశి ఉంటాయి అంటే ఎదగడం మాట. నేను చదువుకుంటూ 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, హిందీ పండింది. ఫస్ట్ బిఎస్సీ రాసి 5 సార్లు ఇంటర్మీడియట్ నుండి బిఎస్సీ జాబ్ వచ్చింది. 18 సంవత్సరాలకి అట్లా అన్న దగ్గర ఉన్నాడు సార్, అలా ఉన్నాడు. ఒక సెకండ్ ఉండండి సార్. సార్ ప్లీజ్ అలా ఉండండి. ఓకే కిరణ్ మేడం ఇచ్చోండి. ఓకే ఇచ్చోండి. ఓకే ఇచ్చోడా స్మైల్ ఇచ్చోడా మేడం స్మైల్ సార్ స్మైల్. ఓకే ఇచ్చోడా. ఓకే ప్లీజ్ చూడండి సార్ ప్లీజ్. సార్ ప్లీజ్. ఓకే అన్న ఇటు చూడాలి. ఓకే ఇటు చూడండి సార్ ప్లీజ్ స్మైల్. ఓకే నేను వార్డ్ మెంబర్ ఉండి నేను సర్పంచ్ వాళ్ళు ఉండి ఆ స్కూల్ ఓపెన్ చేసినాం. స్కూల్ ఎవరిని బయటకు పోకుండా ఒక మన ప్రైవేట్ టీచర్ని పెట్టించి మేమే జీతాలు ఇచ్చుకుంటూ ఆ స్కూల్ ఇప్పుడు రన్ చేస్తున్నాం. ఇప్పుడు 7th వరకు అయింది. సో ఇది మాది. మేము 10వ తరగతి వరకు మేము ఇక్కడ చదువుకున్నాం కాబట్టి ఈ స్కూల్ని కూడా పడిపోకుండా ఖచ్చితంగా ఇప్పటి నుంచి వెళ్ళి మేమందరం ఒక డిసిజన్కి వచ్చి ఈ స్కూల్ని డెవలప్ చేసేందుకు ఫర్నిచరే కావచ్చు, ఊళ్ళో ఉన్న ఎవరైనా సరే విద్యార్థులకు కూడా ఈ గవర్నమెంట్ చదువుకోవడం వల్ల ప్రైవేట్ స్కూళ్ళలో అందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్ ఉండి టీచింగ్ చెప్తుంటారు. మన గవర్నమెంట్ స్కూళ్ళలో మంచి ఎడ్యుకేటెడ్ ఉంటారు, కానీ ఎవరికి అర్థం కాక ఏమన్నా స్టేటస్ కోసం చూస్తున్నారు. స్టేటస్ ఏమనంటే ఏడ చదువుతుందంటే ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది, అరే ₹1,00,000 ఫీజు కట్టి చదివిస్తా అనే ఫీలింగ్ తప్పించి గవర్నమెంట్ స్కూల్ చదివిస్తామంటే గవర్నమెంట్ స్కూల్ ఆడే చీఫ్ ఉద్దేశం ఉన్న ఇప్పుడు వచ్చింది. ఒకప్పుడు మాత్రం మేము ఈ స్కూల్లో చదువుతున్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే అప్పటికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. మేము ఇంత పైకి రావడానికి కారణం కూడా ఆ టీచర్స్, ఈ స్కూలే. సో ఇప్పటికైనా మేము దానికి ఎంతో మా వంతు కృషి చేసుకుంటూ మేము ముందుకెళ్తామని ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు 2002-2003 10th బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈరోజు మేము ఘనంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతోంది. మాకు ఆ రోజు విద్యను అందించినటువంటి మా టీచర్లు, అలాగే ఎక్కడెక్కడో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ అందరూ కూడా 20 సంవత్సరాల తర్వాత ఈరోజు మా స్కూల్లో మళ్ళీ కలుసుకోవడం జరిగింది. ఈరోజు ఘనంగా మేము ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం గెట్ టుగెదర్ అనేది మేము జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మేమందరం కూడా అందరూ కూడా ఎక్కడెక్కడో మరి సిటీలో కానీ వారికి తోచిన పని చేసుకుంటూ కొంతమంది మంచి ఉద్యోగాలు సెటిల్ అయి ఉన్నారు. అందరూ కూడా మరి ఎక్కడ ఉన్నా సరే అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడికి వచ్చి ఆనందంగా మళ్ళీ అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఈ యొక్క గ్రామంలో మేము పుట్టి పెరిగినటువంటి ఈ యొక్క గ్రామంలో ఈ స్కూల్లో అందరం కూడా మళ్ళీ కలుసుకున్నాము. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. మేమందరం కూడా ఒక డిసిషన్కి వచ్చాము, ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ ఆ యొక్క స్టేటస్ అనేది పడిపోకూడదు. ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేయడం జరిగింది. 2002-2003 బ్యాచ్. ఇప్పుడు మా సోదరులు మాట్లాడిన విధంగా మేము ఎలాంటి సహాయమైనా చేయడానికి ముందుకు వస్తామని మరీ కోరుతున్నాం. అలాగే ఈ స్కూల్కి సంబంధించి ఎలాంటి మాకు హెడ్ మాస్టర్ మాకు ఏం తెలిపినా సరే మేము ముందుకు వస్తామని చెప్తున్నాం. ఇది ఈరోజు మేము చాలా సంతోషంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. 2002-2003 బ్యాచ్ దాదాపు 30 మంది, 40 టీచర్లతో 40 మంది వాళ్ళందరం కలవడం చాలా కలయిక సంతోషంగా ఉంది. ఇది
థ్యాంక్స్. స్కూల్ గ్రౌండ్ లేకుండా చేసేసారు. ప్లీజ్ విలేజర్స్ ఎవరైనా సరే స్కూల్ని పట్టించుకోండి, స్కూల్ని చూడండి, మోటివేట్ చేయండి. మనం ఫ్యూచర్లో మనకంటే ఒక స్కూల్ ఉందని చెప్పుకోవడానికి కూడా స్కూల్ ఉండాలి. చేయండి, స్కూల్ గురించి ఏమైనా చేయండి. స్కూల్లో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరినీ నా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నాను. టీచర్స్ని, ఫ్రెండ్స్ని అందరితో నా అనుబంధాలన్నీ ఏర్పరచుకున్నాము. 20 years నుంచి ఎవ్వరము అసలు కమ్యూనికేషన్లో ఎవరికి లేవు. ఇప్పుడు అందరం కలుసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. స్కూల్ని విలేజర్స్ మేము కూడా చాలా పట్టించుకుంటాము, చేస్తాము. స్కూల్కి అన్ని విధాలుగా తోడ్పడండి, చేయండి. ప్లీజ్ స్కూల్ని అయితే కాపాడండి.